మొత్తానికి ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయింది. అనుకున్నట్లుగానే 1 గంట సమయంలో మహాగణపతిని ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం జరిగింది. అయితే ఊహించని రీతిలో సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనోత్సవాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఆయన అత్యంత సాదాసీదాగా ఒక సామాన్య వ్యక్తిలా పరిమిత సంఖ్యలో 1-2 కార్లలో ఆకస్మికంగా ఆయన ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో అక్కడున్న ఏదైతే నిమజ్జన ప్రక్రియ ఉందో దాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీపై అధికారులు అలర్ట్ అయ్యారు. అసలు అధికారులు ఎవరు ఊహించలేదు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ మీదకి వస్తారని. ఊహించని పరిణామం నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ మీదకి రావడం జరిగింది. దీంతో సీఎం వచ్చారన్న విషయం తెలుసుకొని అటు భక్తులతో పాటు అధికారులు అలర్ట్ అయ్యారు. మొత్తానికి ఈ నిమజ్జన ప్రక్రియ అయితే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అయితే పూర్తయింది. అయితే 40 గంటల పాటు సాగే ఈ నిమజ్జన ప్రక్రియ ఆదివారం ఉదయం వరకు కొనసాగుతుందని డీజీపీ జితేందర్ తెలిపారు. మొత్తానికి 32,000 మంది పోలీసులు భారీ బందోబస్తు, అట్లాగే 3,200 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్, 150కి పైగా తాత్కాలిక సీసీ కెమెరాలు, 9 హై క్వాలిటీ డ్రోన్లతో మొత్తాన్ని ఆ నిమజ్జన ప్రక్రియను అయితే పర్యవేక్షణ జరిగింది. మరోవైపు బాలాపూర్ గణేష్ తరలి వస్తున్నాడు ట్యాంక్ బండ్లో నిమజ్జనం అయ్యేందుకు. ఏదైతే రూట్ ఉందో పోలీసులు ముందే మనకు బయట పెట్టినటువంటి ఆ రూట్ మార్గంలోనే బాలాపూర్ గణేష్ వస్తూ ఉన్నారు. మొత్తానికి గతేడాది కూడా 2024లో కూడా ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారి నిమజ్జనోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయ్యేంత వరకు దగ్గరుండి లాస్ట్ ఇయర్ కూడా నిమజ్జనోత్సవానికి హాజరయ్యారు. ఈసారి కూడా ఊహించని పరిణామంలో ఎవరు ఊహించని రీతిలో ఆయన ఒక సాధారణ మనిషిలా ఆయన 2-3 వెహికల్స్తో పరిమిత సంఖ్యలో వెహికల్స్తో ఎట్లాంటి ఆర్భాటాలు లేకుండా ఎవరికి ఆ రూట్లో ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతోనే ఆయన సాదాసీదాగా నిమజ్జనోత్సవాలకు హాజరయ్యి మొత్తానికి నిమజ్జన ప్రక్రియను అయితే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. దండాలు పెడదాము సామి